ఇలా చేసుకొని మన ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కలితే అప్పుడు కూడా కలుపుకోవచ్చు. ఎప్పుడు అదే పులిహార కాదండి, ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే టేస్ట్ కూడా సూపర్ ఉంటదండి. ఇది టెంపుల్స్ కి వెళ్ళిన పులిహార కోసం ఎవ్వరు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ప్రసాదం కోసం, ఎందుకంటే పులిహార ఇష్టం, అంత మందికి ఇష్టం. హాయ్ అందరికి, నిమ్మకాయ పులిహార తినుంటారు, చింతపండు పులిహార తినుంటారు, కానీ ఈ రోజు మీ అందరి కోసం శనగల పులుసుతో పులిహార చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటదండి, మామూలు పులిహార కానీ చాలా డిఫరెంట్ గా ఉంటది, టేస్ట్ కూడా సూపర్ ఉంటదండి. ఇప్పుడు ఈ శనగలతో పులుసు పులిహార ఎలా చేయాలో ఏం చేయాలో చేసి చూపిస్తా, వచ్చేయండి. దీనికోసం శనగలు ముందుగా నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ శనగల్లో వాటర్ అంతా తీసేసి శనగలు వేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనం ఫ్రెష్ గా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆ వాటర్ వేయకూడదు. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా వాటర్ వేసుకొని దీన్ని కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి వీటిని. ఇప్పుడు శనగలు ఉడికే లోపల మనం పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని వేడి నీటిలో నానబెట్టుకోవాలండి. ఆల్రెడీ వేడి నీటిలో నానబెట్టుకున్నాం కదండి చింతపండు, అది గుజ్జు తీసాను. ఇప్పుడు అది ఇందులో వేసుకోవాలి. ఇందులోనే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి, కొద్దిగా కళ్ళుప్పు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని గుజ్జు దగ్గరికి అయ్యే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కదండి శనగల్ని, ఈ శనగలో నీళ్ళని ఉంపేసి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలకి గుజ్జు మొత్తం, చింతపండు గుజ్జు మొత్తం ఇంకేలాగంటే పులుపు అంతా శనగలోకి ఇంకే వరకు మనం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి. ఈ విధంగా శనగల్లో గుజ్జు అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలండి. ఇది తాలింపు కోసం. ఈ విధంగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా పల్లీలు వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మిరియాలు, ఇవన్నీ కాస్త దోరగా వేపుకోవాలండి. ఆవాలు చిటపట్లాడి మన శనగపలుకులు కూడా బాగా వేగే వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీరుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చిని చిదుముకొని వేసుకోవాలి. 3 వెల్లుల్లిపాయ రేకలు పొట్టు తీసుకుని ఇలా చితక్కొట్టుకొని వేసుకోవాలండి. చింతపండు గుజ్జులో ఉడికించిన శనగల్లో ఈ పోపును వేసేవాళ్ళండి. పులిహార గుజ్జు రెడీ అయిపోయింది. ఇంతేండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మన ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా కలుపుకోవచ్చు అండి. రైస్ విడిగా వండుకొని ఎప్పుడు కావాలంటే మనకు అప్పుడు కలుపుకోవచ్చు. చాలా రోజులు నిల్వ ఉంటదండి, ఇది అసలు పాడవదు. చింతపండు వేసాం కదా, మామూలు పులిహార కూడా అలా దాచుకోవచ్చు. శనగలని భయపడుతుంటాయి కానీ శనగలు కూడా పాడవ్వండి అసలు. దీన్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలో పెట్టుకొని. ఇప్పుడు దీంట్లో మనం రైస్ వేసి పులిహార కలిపేద్దామండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని రైస్ పట్టించుకోవాలండి, రైస్ లో బాగా కలుపుకోవాలి. ఇది మామూలు పులిహోరలాగా రైస్ లోని ఉడికించేటప్పుడు పసుపు వేసుకోవాలి, ఇలా ఆయిల్ వేసుకోవాలి, అలా అంటే ఏం ప్రాబ్లం లేదండి. మామూలుగా మనం రైస్ వండుకున్నప్పుడు కూడా ఇలా చేసుకొని కలిపేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటది. ఎప్పుడు మనం చింతపండు పులిహార ఇలా నిమ్మకాయ పులిహార తింటూ ఉంటాం, కానీ దీనికన్నా డిఫరెంట్ గా టేస్ట్ బాగుంటది, చెయ్యడం కూడా చాలా తొందరగా కూడా అయిపోద్దండి ఇది. మన శనగలతో చేసే పులుసు పులిహోర రెడీ అయిపోయింది. ఇంతే అండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. దీన్ని ఎవరన్నా ట్రై చేయొచ్చు అండి, చాలా ఈజీగా అయిపోద్ది, తొందరగా కూడా అయిపోద్దండి. ఏంటిది లంచ్ బాక్స్ లో పెట్టుకోవడానికి కూడా చాలా తొందరగా చేసుకోండి మార్నింగ్ టైంలోని. ఎప్పుడు అదే పులిహోర కాదండి, ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే టేస్ట్ కూడా సూపర్ ఉంటదండి. ఇది మన చిన్నతనంలో ఎక్కువగా ఏంటండి, ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పులిహోర పెట్టేవారండి. ఇప్పుడంటే బిర్యానీలు పెట్టేస్తున్నారు, కానీ పులిహోర మెయిన్ గా పెట్టేవారండి. పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండండి, టెంపుల్స్కి వెళ్ళిన పులిహోర కోసం ఎవరు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు ప్రసాదం కోసం, ఎందుకంటే పులిహోర ఇష్టం, అంత మందికి ఇష్టం. దాన్నే పులిహోరని ఇలా డిఫరెంట్ గా కూడా చేసుకుంటే చాలా బాగుంటదండి. ఈ విధంగా డిఫరెంట్ గా కూడా చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చేద్దామా? సూపర్ ఉందండి. మన పంట కింద శనగలు పులుసుతో నిండి ఉంది కదండి, దాన్ని నోటి కింద నవ్వులుతూ ఉంటే పుల్ల పుల్లగా టేస్ట్ కి చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అసలు నార్మల్ పులిహోరకి ఈ పులిహోర చాలా డిఫరెంట్ ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుందండి.
సూపర్ ఉంది. శనగలు నోటికి తగులుతుంటే టేస్ట్ కూడా సూపర్ అండి అసలు. ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.